హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఓజీ సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఈ నెల 25వ తారీఖున రిలీజ్ అవుతున్నట్టు కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అండ్ ముఖ్యంగా టికెట్ రేట్స్కి వచ్చేసరికి కూడా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరి దీని గురించి మాట్లాడిన వారు మనతో పాటు ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. సార్, సో టికెట్ రేట్స్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రభుత్వం ఏదైతే గతంలోనే టికెట్ రేట్లు పెంచడానికి లేదు, ప్రీమియర్ షోస్ వేయడానికి లేదు అని ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని. ఎస్, ముఖ్యంగా తెలంగాణ. సో ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు అని కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏం చెప్తారు అసలు ముఖ్యంగా? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ప్రపంచం అంతా 25 రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి హీరో గారికి నిర్మాతలకి మంచి డబ్బులు రావాలని, హీరో గారు సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సినిమా బాగుండాలని కోరుకుందాం ఒక అభిమానిగా కూడా. అయితే అభిమానిగా ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, హీరోగా ఆయన సినిమా ఆయన డ్యూటీ ఆయన ఫాలోఅప్ చేశాడు, అయిపోయింది. నిర్మాత ఎంత బడ్జెట్ అయింది, అసలు ఆ బడ్జెట్ మొత్తం టోటల్గా మనం సినిమా తీసిన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ ఛాంబర్కి సబ్మిట్ చేశాడా, అలాగే గవర్నమెంట్కి సబ్మిట్ చేశాడు. యాజ్ పర్ జీవో ఉంది. మీరు బడ్జెట్ ఎంత తీశారు, మీకు ఎంత ఇప్పుడు రేట్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పగలగాలి. అది చెప్పిన తర్వాత హోమ్ సెక్రటరీ ఛాంబరు వెరిఫై చేసి ఈయనకి 1000 కావాలా, 10,000 రూపాయలు కావాలా, 20,000 రూపాయలు కావాలా, ఇంత బడ్జెట్ పెట్టాడు. ఒక టికెట్ 20,000 రూపాయలు పెడితే బాగుంటుంది, ఒక టికెట్ లేకపోతే 10,000 పెడితే బాగుంటుంది, 1000 పెడితే బాగుంటుంది. ఆయన మన దాని గారికి నష్టపోతారు కాబట్టి ఒకటే రోజు ఆ కలెక్షన్ మొత్తం లాగేస్తే బాగుంటుంది అని హోమ్ సెక్రటరీ కానీ ఛాంబర్ వారు కానీ ఒక నిర్ణయం తీసుకొని ఆ టికెట్ జీవో పాస్ చేస్తారు. ఆయన పెట్టిన బడ్జెట్కి 1000 రూపాయల టికెట్కి ఆక్యుపెన్సీ ఎంత, ఎన్ని సీట్లు, మొత్తం ఎంత వస్తుంది, ఫస్ట్ డే 2000 థియేటర్లు పడితే ఎంత వస్తుంది, మళ్ళీ తర్వాత 300 150 రూపాయలు 125 రూపాయలు 300 రూపాయల టికెట్ అవుతుంది. 300 రూపాయల టికెట్ మీద ఎంత వస్తుంది, 400 రూపాయల టికెట్ మీద ఎంత వస్తుంది, మొత్తం పర్ డే 3 డేస్ కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి, ఎన్ని వందల కోట్లు వస్తున్నాయి, దాంట్లో జిఎస్టీ తీసేస్తే రెంట్లు తీసేస్తే మొత్తం ఎంత కలెక్షన్ వస్తుంది, ఆయన పెట్టిన బడ్జెట్ ఎంత. ఓకే, మనం 3 రోజుల కోసం తీస్తున్నావా, 30 రోజుల కోసం తీస్తున్నావా, లేకపోతే 3 నెలల కోసం తీస్తున్నావా, లేకపోతే ఆ 1 రోజు కోసం తీస్తున్నావా అనేది నిర్మాత చెప్పాలి ఆన్సర్. అది హీరో సంబంధం లేదు. హీరో ఆయన డ్యూటీ ఆయన చేశాడు, ఆయన సినిమా చేశాడు, మీరు బడ్జెట్ పెట్టుకున్నారు, చేశారు. ఈరోజు హీరో అనేది ఒక ప్రేమ. తల్లిదండ్రులకి ఎంత ప్రేమిస్తారో హీరోని అంతకన్నా ప్రాణంగా ప్రేమిస్తారు. తల్లి కంటే తండ్రి కంటే ఆ హీరోనే ప్రాణం. ఆ హీరో సినిమా ఫస్ట్ డే చూసేయాలి. అప్పు చేస్తామా, ఏం చేస్తామా, బండి అమ్మేస్తామా, లేకపోతే ఏం అమ్మేస్తామో తెలియదు, ఆ హీరో సినిమా చూసేయాలి. అలాంటి ప్రేమ ఉన్న అంత ప్రేమని మనం డబ్బుతో కొంటామా? డబ్బుతో కొంటామా అంటే మనం సినిమా నిర్మాత నష్టపోకుండా దానికి ఎంత బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్లో రేటు పెంచి చేయాలి తప్ప 1000 రూపాయల టికెట్ పెడితే సగటు ప్రేక్షకుడు ఎలా కొంటాడు? సి క్లాస్ యాజ్ మాస్ పబ్లిక్ అండ్ బి యాజ్ ఎ మిడిల్ అండ్ ఏ అండ్ టాప్ లెవెల్ 7 లక్షల జీతగాడు మీరు పెట్టేది చూస్తాడు. మనకి కాగితాలు ఇసిరేది, మనల్ని అభిమానించేది, మనల్ని సంతోషపడేది బెనిఫిట్స్ వల్ల అభిమానులు ఎవరండి? ఈజ్ మాస్ పబ్లిక్. మాస్ పబ్లిక్కి రోజుకి జీతం ఎంత? నాకు తెలిసి ఆంధ్రాలో 5,000 జీతం, నెలకు 5,000 జీతం నుంచి 15,000 రూపాయల దాకా మామూలుగా ఉంది. డైలీ లేబర్కి రోజుకి 700 నుంచి 600 నుంచి మామూలుగా బి క్లాసుల్లో గవర్నమెంట్ ఇచ్చిన జాబ్లో 600 రూపాయలు ఉంది. అంటే 20,000 దాటి జీతాలు ఎక్కడ కూడా మిడిల్ అండ్ వెళ్ళలేవు. ఇది మామూలుగా మన సాఫ్ట్వేర్ అక్కడ 5 అక్కడ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను. అలాంటి అప్పుడు 20,000 దాటి లేనప్పుడు 1000 రూపాయలు టికెట్ ఇచ్చి ఆ హీరో సినిమా 2-3 సార్లు చూడాలనుకున్నప్పుడు ఎలా అవుతుంది? పాసిబుల్ అవుతుందా? మీరు 20,000 రూపాయలు టికెట్ పెట్టడం ఎంత దాకా సబ్బు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంకొకటి కంటున్నారు, ఏ క్లాస్ 1000 పెట్టారు, బి క్లాస్ అనే సెంటర్ 1000 పెట్టారు, అంటే విశాఖపట్నం 1000 పెట్టారు, నర్సీపట్నం 1000 పెట్టారు, పాకిరాపేట 1000 పెట్టారు, కొత్త అడ్రోడ్డు 1000 పెట్టారు. అంటే ఇక్కడ మరి ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, మళ్ళీ ఏ క్లాస్, బి క్లాస్, ఏ మున్సిపాలిటీ, మెట్రోపాలిటన్, ఆల్రెడీ సర్పంచ్, పంచాయతీలు, మళ్ళీ మున్సిపాలిటీలు ఎందుకు అంటారు? మొత్తం మెట్రోపాలిటన్ చేసేవచ్చు కదా. అది కాదు, అంటే హోమ్ సెక్రటరీ
మరి ఆయన అభిమానాన్ని హోమ్ సెక్రటరీ మరి ఏ విధంగా వెరిఫికేషన్ చేశారు, ఏ విధంగా 1000 రూపాయలు టికెట్ పెడితే ఆక్యుపేషన్ ఎంత, ఆక్యుపేషన్ కెపాసిటీతో ఎంత వస్తుంది, ఎన్ని కోట్ల కలెక్ట్ చేస్తుంది, ఆయన బడ్జెట్ ఎంత, మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు, ఎన్ని రోజులు సినిమా ఆడుతుంది అనుకుంటున్నారు, ఎన్ని సినిమా మొత్తం 3 రోజుల అంటే బ్రేక్ ఈవెన్ 3 రోజులు అవ్వాలనుకుంటున్నారు, 1 రోజులు అవ్వాలనుకుంటున్నారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది హీరో గారిని వైసీపీ వాళ్ళు వచ్చి హీరో గారి మీద ట్రోల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిర్మాత చేసిన తప్పు, ఛాంబర్ చేసిన తప్పు, హోమ్ డిపార్ట్మెంట్ చేసిన తప్పు. హోమ్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకోవాలి. ఆ టికెట్ రేటు 1000 రూపాయలు పెడితే సామాన్యుడు ఎలాగెళ్ళగలుగుతాడు? రైతు ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్నాడు, రైతు బాధపడుతున్నాడు, రైతు రూపాయికి కిలో టమాటాలని బాధపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, రూపాయికి ఉల్లిపాయలని ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుస్తున్న రైతు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయి ఉంటాడు, వాళ్ళ కొడుకు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయి ఉంటాడు, ఆ పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయి ఉంటారు. ఆ అభిమాని అయినప్పుడు మనం 1000 రూపాయలు జీవో ఇలాగ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరం అంతా కష్టపడిన ఆ రైతుకి మనం ఎంత కొనండి గిట్టుబాటు ధర అని ఒక జీవో ఇచ్చుంటే ఆ రోడ్డు మీద లేకుండా ఆ చక్కగా వాళ్ళందరూ ఆ రైతులంతా చక్కగా హ్యాపీగా ఉంటారు కదా. మనం ఉన్నవాడికి మనం జీవో ఇస్తున్నాం, లేనివాడిని లేనివాడిగా ఉంచి రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మనం ఆకలితో అలమటించిపోయేటట్టు చేస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం? ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతో. నేనేమంటున్నానంటే ఆ బిడ్డడు నాన్న నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళాలంటే 1000 కేజీలు ఉల్లిపాయలు కానీ 1000 కేజీలు టమాటాలు కానీ అమ్ముతే కానీ ఆ సినిమాకి వెళ్ళలేరు. ఆ బిడ్డని సినిమాకి వెళ్ళొద్దు అంటే ఆ గేటు కాడ కూర్చొని మా హీరో సినిమా చూడాలా అని బాధపడతాడు. ఇవన్నీ నేను అనుభవించేవాడిని. ఎదురుకుంటే థియేటర్లో నా థియేటర్లో నేను ఉండేటప్పుడు వాళ్ళందరినీ చూసి బాధ అనిపిస్తూ ఉంటుంది. 1000 రూపాయలు టికెట్ పెట్టి బీ క్లాస్లో పెడితే ఎలాగుంటుంది? ఒకటి. రెండోది, గత సినిమాలు తీసుకుందాం. హరిహర వీరమల్లు, వారటు, మా కూలీ, బిఫోర్ సినిమాలు పుష్ప, లేకపోతే గేమ్ చేంజర్. ఏ క్లాస్ ఆక్యుపేషన్ ఎంత? ఇదే రేట్ల మీద. బి క్లాస్ ఆక్యుపేషన్ ఎంత, సి క్లాస్ ఆక్యుపేషన్ ఎంత? ఏ క్లాస్ 100% ఆక్యుపేషన్, బి క్లాస్ 30% ఆక్యుపేషన్, సి క్లాస్ 20% ఆక్యుపేషన్. అంటే 10 or 20. మరి ఈ ఆక్యుపేషన్ ఫుల్ ఎందుకు అవ్వట్లేదు? మీరు పెట్టారు కదా టికెట్, లాస్ట్ టైం 800 పెట్టారు, మరి ఇదే ఆక్యుపేషన్. మరి లాస్ట్ టైం 1080 పెట్టారు, ఇదే ఆక్యుపేషను. మరి లాస్ట్ టైం 700 రూపాయలు పెట్టారు హరిహర, ఇదే ఆక్యుపేషను. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏ క్లాస్కి ఒక రేటు పెట్టాలి, బి క్లాస్కి ఒక రేటు పెట్టాలి, సి క్లాసు బి క్లాసు ఒక రేటు పెట్టాలి. ఎస్, అది పెట్టకుండా మరి అది చూడకుండా హోమ్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్ నోట్ ఫైల్డ్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు, కనబడుతున్నారని చెప్పి సంతకం పెట్టడం కాదు. మీరు చదువుకున్న రాజ్యాంగం, మీరు ఐఏఎస్ చదువుకున్నారు, ఐపీఎస్ చదువుకున్నారు. మనకు వచ్చే రాబడి ఎంత? మనకు వచ్చే రాబడిలో ఎంటర్టైన్మెంట్ ఒక భాగం కదా. ఆ భాగంలో మనకు వాళ్ళు కూడా భాగంలో సినిమా చూస్తారు కదా. వాళ్ళు నెలకు 4000 పెన్షన్ ఇస్తున్నాం కదా. ఆడపిల్లడు ఆడబిడ్డడు కూడా, అవ్వ బిడ్డడు కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఉంటారు కదా. మరి 1000 రూపాయలు పెడితే ఆ బిడ్డడు ఎలా సినిమా చూస్తాడు? మన తల్లికి వందనం పెట్టిన ఆ బిడ్డడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమాని అయి ఉంటాడు కదా. ఆ బిడ్డడు సినిమా ఎలా చూస్తారు? ఆయన పెట్టింది నిర్మాత నష్టపోకూడదు, కానీ నిర్మాతకి మీరు 10 రెట్లు లాభాన్ని చూపించే పరిస్థితి మీరు తీసుకురాకూడదు. సగటు ప్రేక్షకుడి సినిమాకి దూరం చేస్తున్నారు, థియేటర్ మూతపడే పరిస్థితి చేస్తున్నారు. మీ వల్ల, మీ తప్పుల వల్ల ఈరోజు మొత్తం టోటల్గా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇండస్ట్రీలో సినిమా చూడకూడదు, ఓటీటీలో చూద్దాం అనే పరిస్థితికి వచ్చింది. 1000 రూపాయలు టికెట్ పెట్టి సగటు అభిమాని ఎలా చూస్తాడు? అభిమాని ఎలా చూస్తాడు? సార్, ఇది కేవలం ఇక్కడ ప్రొడ్యూసర్లని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అంటే వాళ్ళు పెట్టిన కలెక్షన్ వాళ్ళకి వచ్చేయాలి అని చెప్పి ఇది కేవలం 1-2 రోజులే కదా, పర్వాలేదులే అన్నట్టు ఆలోచిస్తుంది ప్రభుత్వం. అదే అంటున్నా. ఇప్పుడు నాకుంది ఆశ, నేను 10,000 పెట్టమంట. 10,000 పెట్టేద్దామా? 10,000 పెట్టమని చెప్తే ఇప్పుడు నెక్స్ట్ సినిమా నేను 10,000 పెట్టమని నేను లెటర్ పెడతా, ఛాంబర్కి, గవర్నమెంట్కి పెడతా. పాస్డ్ ఆర్డరా? 10,000. ఇంకెందుకు 10,000 పెట్టేద్దాం, నెక్స్ట్ 50,000 పెట్టేద్దాం, లేకపోతే 1,00,000 పెడదాం. అంటే ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? 7 లక్షలట్టుగా ఉన్నవాడు కొనగలుగుతాడు. 7 లక్షలు ఉన్నవాడు 7%, 10% కూడా కాదు. మిడిల్ క్లాస్ వాడు 20%, 25%. మాస్ పబ్లిక్ అండ్ 50 to 60%. మాస్ పబ్లిక్.
మరి వాళ్ళకి నువ్వు 1000 రూపాయలు టికెట్ పెడితే వాళ్ళు 600 రూపాయలు మనం గవర్నమెంట్ కూలీ ఇస్తుంటే 600 రూపాయలు మనం డైలీ మనం వాళ్ళు పనిచేసుకునే జీతం ఎంత, మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, మన ఆటో వాళ్ళకి వాహన పుత్ర ఇస్తున్న మన డబ్బులు ఎంత, వాళ్ళు ఇవన్నీ మనం ఆలోచించుకొని మన రోజుకి బండి వేసుకునేవాడు ఎంత సంపాదించుకుంటావాడు, మరి అందరూ ఎలా సంపాదిస్తున్నారు, దాని మీద 1000 రూపాయలు ఎక్కడి నుంచి తీయగలరు అనేది మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? ఒక ఐఏఎస్ ఐపీఎస్ రాజ్యాంగంలో చక్కగా మీరు హ్యాపీగా చదువుకొని లెక్కల మాస్టర్లా మొత్తం టోటల్గా అన్నీ మాట్లాడి అన్నీ నోట్ పాయింట్లు అని చెప్పిన వారు చక్కగా హ్యాపీగా ఇది చేస్తే నష్టం ఇది చేస్తే లాభం అనుకునేవారు. మరి ఇది రైతుకి మనం రేటు పెంచితే సగటు ప్రేక్షకులు అందరూ నష్టపోతారు, రైతుకు రేటు పెంచితే సగటు ప్రేక్షకులకు ఎక్కువ రేటు అయిపోతుంది అని దళారు వ్యవస్థను తీసుకొచ్చిన మీరందరూ ఆ రైతుకు జీవో ఇవ్వరు. ఆ రైతు ఆకలితో అలమటించిపోతాడు. ఆ రైతే లేకపోతే మనం ఈరోజు అన్నం తినకుండా ఉంటాం. ఆ రైతే పండించకపోతే ఈరోజు అక్కడ మన సిటీలో బతకలేం. ఆ రైతే అక్కడ ఊళ్ళో లేకపోతే అమెరికాలో మనం చక్కగా నివసించగలుగుతారా, లేకపోతే ప్రపంచంలో నివసించగలుగుతారా? రైతుని కాపాడుకోవాలి. ఆ రైతుని మనం కాపాడుకోవాలి అంటే రైతుకి మనం గిట్టుబాటు ధర ఇవ్వాలి. మీరు సినిమా ధర గిట్టుబాటు ధర ఇవ్వండి, అధిక ధర ఇవ్వద్దు. నేను గిట్టుబాటు ధర ఇవ్వద్దు అని చెప్తాను, గిట్టుబాటు ధర ఇవ్వండి, అధిక ధర ఇవ్వద్దు. నేను ఒక్కటి చెప్తున్నా, హోమ్ డిపార్ట్మెంట్ అంటే నేను సవాల్ విసురుతున్నా. మీరు 1000 రూపాయలు టికెట్ పెట్టారు, 200 రూపాయలు పెట్టారు, ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో మీరు చెప్పగలరా? సెకండ్ డే కలెక్షన్ ఎంతో చెప్పగలరా? మూడో రోజు కలెక్షన్ ఎంతో చెప్పగలరా? ఎన్ని వందల కోట్లు మొత్తం కరెక్ట్గా మీరు 4000 స్క్రీన్లకు వస్తే 1000 కోట్లు దాటుతుంది. బడ్జెట్ ఎంత? అంతే. ఇంక మనం ఇంకో 1 వీక్ ఆడితే 2000 కోట్లు దాటుతుంది. అదే 2 వారాలు ఆడితే 4000 కోట్లు దాటుతుంది. అంటే మీరు ఏ కోసాన మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా మీరు ఫుల్స్ అవుతుందని కూడా ఇచ్చారు. మీరు ఫుల్స్ అవుతుందని కదా ఆక్యుపెన్సీ ఈ బిజినెస్ ఎంత అవుతుందో నేను చూపిస్తా. నేను 1వ క్లాస్ చదువుకోలే, మీరు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నారు కదా. నేను మీ దగ్గర కూర్చుంటే నేను డిబేట్కి వస్తా. డిబేట్కి వచ్చి నేను 500 కెపాసిటీ ఉన్న సీటు, 1000 కెపాసిటీ ఉన్నది, మల్టీప్లెక్స్లు అన్నీ తీసి మొత్తం డైలీ కలెక్షన్ ఒక షోకి ఎంత వస్తుంది, 5 షోలకి ఎంత వస్తుంది, 4000 స్క్రీన్లు వేస్తే మొత్తం ఎన్ని స్క్రీన్లు పడుతున్నాయి, ఎన్ని షోలు పడుతున్నాయి, 5 షోలు అంటే 20,000 షోలు పడుతున్నాయి, 20,000 షోలకి ఎంత కలెక్షన్ వస్తుంది తీద్దాం. రెడీ? అంటే మీరు ఇవన్నీ చూసుకోకుండా ఇంత 1000 రూపాయలు టికెట్ ఇవ్వడం ఏంటి? అంటే అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అభిమానికి? ఆ అభిమాని బాధపడుతూ కష్టపడుతూ సినిమా చూడటం అవసరమా? మనం ఒక్కసారి ఆలోచించండి. ఓకే, మరుసటి రోజు చూడొచ్చు కదా సినిమా. అంత ఆతృత అంటే అదే ఆతృత. ఇంకొకటి కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ విధంగా కూడా ఆలోచించి ఉండొచ్చా? ఎందుకంటే అభిమానం అనేసరికి మనకు ఒకవేళ సినిమాలో టికెట్ అంటే సినిమాకి వెళ్ళడానికి టికెట్ దొరకకపోయినా బ్లాక్లో 2000 కావచ్చు, 3000 కావచ్చు, 5000 కావచ్చు పెట్టి చూడాలి ఆ రోజు అని చెప్పి జనాలు పెడతారు. కాబట్టి 1000 రూపాయలు వాళ్ళకి ఇది చిన్నదే కదా, బ్లాక్లో కొనేదానికని ఇది చిన్నదే కదా అన్నట్టు ఏమైనా ఆలోచించి ఉండొచ్చు. మళ్ళీ నేను అదే అడుగుతున్నా, ఏ క్లాసు బి క్లాసు సి క్లాస్కి వ్యత్యాసం ఉంది కదా. గతసారి మనం ఆక్యుపేషన్ తీసుకుంటే గత సినిమాలు అన్నీ చెప్పాను కదా మీకు. హరిహర వీరమల్లో వార్ 2 అవ్వచ్చు, మీకు మొత్తం పుష్ప అవ్వచ్చు, ఎన్ని అవ్వచ్చు, 100% ఆక్యుపేషన్ సిటీ మాత్రమే ఉంది. బి క్లాస్లో 20-30% ఉంది, సి క్లాస్లో 20-10 ఉంది, 10-20 ఉంది. ఇది కాకపోతే మీరు ఆక్యుపేషన్ తీయండి, నేను ఇన్వాయిస్లతో సైతం తీస్తా. ఇన్వాయిస్ అంటే ఇస్ గవర్నమెంట్, ఇన్వాయిస్ గవర్నమెంట్కి ఇచ్చేదే కదా, అందరికీ తీస్తాను, మీరు తీయండి. మరి ఆ ఆక్యుపేషన్ లేనప్పుడు మీరు ఎందుకు 1000 రూపాయలు టికెట్ పెడితే ఆక్యుపేషన్ చూడలేరు కదా. చూడలేకపోయేసి అంటే సి క్లాస్కి ఒకటే రేటు, బి క్లాస్కి ఒకటే రేటు, ఏ క్లాస్కి ఒకటే రేటు పెట్టద్దు. మీరు పెట్టాలనుకుంటప్పుడు ఏ క్లాస్కి మీరు 1000 పెడుతున్నారు కదా, అసలు 1000 కూడా కరెక్ట్ కాదు. 500-300 రూపాయలు బెటర్. మరుసటి రోజు రేటు 200 రూపాయలు ఈజ్ బెటర్. ఎందుకంటే సినిమా 10 రోజులు రిపీట్ ఆడియన్స్ వస్తారు. రిపీట్. మీరు అఖండాన్ని తీసుకోండి, అఖండ ఒకటే అన్నాడు, నాకు టికెట్ రేట్లు వద్దు, టికెట్ నా అభిమానులే నాకు రేటు అని చెప్పాడు. 100 రూపాయల టికెట్గా ఇస్తే 50 రోజులు ఆడింది. 50 రోజుల్లో కూడా సినిమా ఎందుకు తీశారో తెలుసా? సంక్రాంతికి థియేటర్లు ఖాళీ లేక అఖండ సినిమా తీశారు. నేనే వేసాను అది కూడా. ఆంధ్రప్రదేశ్లో 50 రోజులు ఆడిన 100 రూపాయలే కలెక్షన్ ఎంత వచ్చిందో తెలుసా? ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరి మీద 10 రెట్లు వచ్చింది. సినిమాకి రేటు పెంచితే కలెక్షన్ రాదు. మిరాయికి రేటు పెంచారా, కలెక్షన్ వచ్చింది. మీకు లిటిల్ ఆర్ట్స్కి రేటు పెంచారా, కలెక్షన్ వచ్చింది. కొత్తలోకి రేటు పెంచారా, కలెక్షన్ వచ్చింది. అలా బిఫోర్ ఈ స్మాల్ మూవీస్ అండ్ ఇంత రేట్లు వస్తున్నాయి, ఇంత పేమెంట్లు వస్తున్నాయంటే సినిమా నచ్చితే రేటుకి జనాలు వెళ్తున్నారు. మీరు రేటు ఎప్పుడైతే పెంచారో ఓటీటీలో చూద్దాం.
మీరు మామూలుగా మనం పెరసీలో చూద్దామని అలవాటు అయిపోతున్నారు. దానివల్ల పెద్ద సినిమాలకి 3 రోజులు 4 రోజులే కలెక్షన్స్ ఉంటున్నాయి. ఒక్కసారి రిపీట్ చూసుకోండి, ఒక్కసారి మన డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూసుకోండి. నేనేమంటున్నానంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్లు మీరు రాజ్యాంగం రాసిన వాళ్ళు, రాజ్యాంగం చదివిన వాళ్ళు, మీరే తప్పులు చేస్తే, మీరే ప్రజల మీద భారం అయితే, మీరే ప్రజల దగ్గర చెక్ చేసుకోకపోతే, మీరే మా ప్రజలకు మొత్తం ఒక పెనుభారం వేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రం? రేపు బ్యాడ్ వచ్చేది గవర్నమెంట్కి. నిర్మాత అడుగుతాడు 10,000 అడుగుతాడు, ఇస్తామా? నిర్మాత 20,000 అడుగుతాడు. నిర్మాత ఆశ ఉంటుంది, ఆ నిర్మాత ఒక్క రోజులో డబ్బు సంపాదించేద్దామని. కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా 30 రోజులు ఆడాలి, 50 రోజులు ఆడాలి, 50 రోజులు కనకవర్షం రావాలి, రిపీట్ ఆడియన్స్ రావాలని మేము కోరుకుంటాం. నిర్మాత ఏమనుకుంటాడు? 3 రోజుల డబ్బు రావాలి, ఆ 3 రోజుల డబ్బు మొత్తం సర్దిసుకుందాం అనుకుంటాడు. మీరు దాన్ని కదా చూడాలి. మీరు ఆ నిర్మాతను చూడడం కాదు. బడ్జెట్ ఎంత, ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, సెకండ్ డే కలెక్షన్ ఎంత, థర్డ్ డే కలెక్షన్ ఎంత, ఆక్యుపేషన్ గతం సినిమాలో ఆక్యుపేషన్ ఎంత ఉంది, ఇప్పుడు ఆక్యుపేషన్ ఎంత ఉంది, బి క్లాస్ మనం 1000 రూపాయలు పెట్టడం కరెక్టా, సి క్లాస్ 1000 రూపాయలు పెట్టడం కరెక్టా, ఏ క్లాస్ మనం 1000 రూపాయలు పెడితే ఏ పరిస్థితి, ఇవన్నీ చూడాలి. చూడకుండా మేము బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోతుంది అనేది వాస్తవం. అది ఏ క్లాసులో వెళ్తుంది. ఏ క్లాసులో మీరు 500 రూపాయలు పెట్టండి, బి క్లాసుల్లో మీరు 300 రూపాయలు పెట్టండి. మీకు బ్లాక్ మార్కెట్ వెళ్తుంది అనేది తప్పది. బ్లాక్ అనేది మర్చిపోయి సంవత్సరాలు అయింది. ఈ సందు దాటితే థియేటర్, ఈ సందు దాటితే థియేటర్, ఈ సందు దాటితే థియేటర్, ఎక్కడ చూసినా థియేటర్లే. మనం ఫస్ట్ డే మొత్తం ఆడియన్స్ అంతా 3 రోజుల్లో చూసేస్తున్నారు. మరి 406 థియేటర్లు తెలంగాణలో ఉన్నాయి. 406 థియేటర్లు వేస్తున్నాయి. 406 థియేటర్లు ఇంటూ 5 షోస్ ఎంత అవుతుందండి పర్ డే? 5 షోస్ అంటే 2,000 షోస్ ఉన్నాయి. 2,000 షోస్ చేంజ్ వస్తుంది. 5 షోలు పడుతున్నాయి. నేను లిస్ట్ ఇస్తున్నాను. నేనేమి మీకు మామూలుగా నేనేదో నోట్లో మాట్లాడట్లే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 1,600 స్క్రీన్స్ ఉన్నాయి. 1,600 స్క్రీన్లు ఇంటూ 5 షోలు లెక్కేద్దాం. మరి ఇవన్నీ చూడండి. అలాగే కర్ణాటక, మన దేశం అంతా ఇవన్నీ మనం ఒక్కసారి అంటే నేనేమంటున్నానంటే హీరో గారికి దీనికి సంబంధం లేదు. హీరో గారు ఒక జాబ్ ఆయన చేసాడు. ఆయన రాబడి అయినా దాని గారు చూసుకుంటారు, తప్పలేదు. కానీ చూడాల్సింది గవర్నమెంట్. నోట్ చూసుకోవాల్సింది గవర్నమెంట్, నోట్ ఫైల్ అని చూసుకోవాల్సింది గవర్నమెంట్. అక్కడ మనం ఏం చేసినా తప్పు రేపు గవర్నమెంట్ మీద వస్తుంది. రేపు ఏది చేసినా దాని మీద ఇన్కమ్ కానీ రేపు ఏం తేడా వచ్చినా రేపు ఆ హోమ్ సెక్రటరీని అంటారు, ఐఏఎస్ని అంటారు, ఐపీఎస్ని అంటారు. కనుక మీరు చెక్ చేసుకోవాలి గత రాబడి ఎంత, ఇప్పుడు రాబడి ఎంత. అసలు గతంలో ఆయన ఎన్ని వందల కోట్లు చేసింది, ఆ 200 కోట్లకి ట్యాక్స్ మొత్తం వచ్చిందా లేదా? ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అడిగారా మీరు? మళ్ళీ పలానా మీరు రేట్ ఇచ్చాం, ఆ డబ్బులు వచ్చాయని అడిగారా? మీరు రియలబిలిటీ మొత్తం టోటల్గా ఎంత కట్టారో చూసారా? ఆ ఇన్వాయిస్ చెక్ చేశారా? అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? రాజ్యాంగం మారిపోతుంది. పొలిటికల్ లీడర్ల చేతుల్లోకి వెళ్ళకూడదు. ఐఏఎస్లు పొలిటికల్ లీడర్ల చేతుల్లోకి వెళ్ళొద్దు. ఐపీఎస్ పొలిటికల్ లీడర్ల చేతుల్లోకి వెళ్ళొద్దు. నేను అందుకే అంటున్నా, మీరు పొలిటికల్ లీడర్స్ చెప్పినా కూడా నోట్ ఫైల్డ్. ఇంతకుముందు ఐఏఎస్లను చూసాను, నేను ఐపీఎస్లు చూసాను. నా చిన్నప్పటి నుంచి నేను ఉన్నాను. ఐఏఎస్ ఐపీఎస్లు ఒక నోట్ రాసేవారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. ఇది సాధ్యం కాదు, ఈ స్థలం సాధ్యం కాదు, ఈ రూట్లో ఈ సెక్షన్లో ఇది సాధ్యం కాదు, ఇది మనం ఈ జీవో ఇవ్వడం సాధ్యం కాదు, ఇది ఇలాగ ఇవ్వడం సాధ్యం కాదు. నోట్ ఫైల్డ్. ఆ నోట్ ఫైల్లో కూడా రికమెండెడ్ బై, అది పొలిటికల్ లీడర్ ఇష్యూ చేసి రికమెండెడ్ బై అంటే ఆ పవర్ ఆయనకు ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే ఇంకోళ్ళకో పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు కానీ, అది చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇది నాకు మళ్ళా చెప్తున్నా, నాకు మిడిమిడి జ్ఞానం అంటే కొంత జ్ఞానంతో నాకు తెలిసినవి చెప్పగలుగుతున్నా. రాజ్యాంగమే చదివిన వాళ్ళు, మీరు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు, మీకు తెలియదా రైతుని ఎలా కాపాడాలో, మీరు సినిమా ఇండస్ట్రీని ఎలా కాపాడాలో తెలియదా మీకు? అవన్నీ మీరు ఎందుకు చూడట్లేదు? మీకు రైతు రోడ్డు మీద ఉన్నాడు, మీరు రైతుని చూడట్లేదు. మీరు సినిమా థియేటర్లో మీకు ఇచ్చిన వెంటనే జీవో ఇచ్చారు, తప్పులేదు. కానీ ఆ జీవోలో సినిమా బడ్జెట్ ఎంత ఉంది మరి అది చూసుకోవట్లేదు. ఆ రైతు ఎంత కష్టపడ్డాడు, ఎంత పెట్టుబడి పెట్టాడు, ఆ రైతుకి మనం ఎంత గిట్టుబాటు ధర ఇవ్వాలో కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారా? అది తెలుసుకోవడానికి నెల పడుతుంది, ఇది తెలుసుకోవడానికి గంట పడిందా? ఈ జీవోకి గంట, రైతుది వాటిలో ఎంత పెట్టుబడి పెట్టాడో ఎతకటానికి 4 రోజులా?
ఆ నెల రైతు మొత్తం టోటల్గా ఎదురుబండి మీద పెట్టుకొని ఆ ఉల్లిపాయలు పెట్టుకొని ఆ టమాటాలు పెట్టుకొని కుళ్ళిపోతూ ఉంటే ఎదురు చూస్తూ ఏనాటికైనా నాకు గిట్టుబాటు ధర ఇస్తారు అని చూసుకుంటూ మళ్ళా హలో లక్షణం అంటూ మళ్ళా వెళ్తూ మళ్ళా ఎరువులు మళ్ళా కొని మళ్ళా వేసి మళ్ళా మొదలు పెడతాడు. ఎందుకు అని అడిగితే నాకు తెలిసే విద్య ఇదే, కనుక రైతుగా నేను పండించడమే తెలుసు, రైతు పండించి వస్తే తినడమే తెలుసు తప్ప నాకు తెలియదు, నాకు అది ఆ భూతల్లి ఎప్పుడోకప్పుడు నాకు మంచి చేస్తుందిరే అని ఆ రైతు నవ్వుతూ వెళ్ళిపోతుంటాడు. ఆ నవ్వునైనా మీరు ఆస్వాదించి అదే 1 అవర్లో ఇచ్చిన జీవో వాళ్ళకి ఆ జీవో ఇస్తే గిట్టుబాటు ధరకి ఎంత ఆనందంగా ఉంటుంది. అంతే ఇక్కడ చేస్తుందల్లా పొలిటికల్ లీడర్స్ కాదు, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ చేస్తున్న తప్పులే ఈరోజు మనం అప్పుల పాలైపోతున్నాం. వాళ్ళ అప్పులే పరిశ్రమలకి మన నష్టాలు వస్తున్నాయి. వాళ్ళు చేస్తున్న తప్పులే ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. కనుక ఈరోజు పరిశ్రమ సినిమా నష్టపోతుంది అంటే రేపు ఈ సినిమా మొత్తం టోటల్గా కలెక్షన్స్ తగ్గాయి అంటే కారణం ఏంటంటే జనాలు థియేటర్కి రాలేదు. మీరు జియో ఇవ్వబట్టి జనాలు థియేటర్కి రాలేదు, మీరు థియేటర్ షో ఇవ్వబట్టి 4 మొత్తం షోలు పడతాయి కదా, షోలు పడిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం కదా అది. కనుక దయచేసి రేటు తగ్గించండి. నేను దాని గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాంబర్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రెడ్యూస్ ద రేట్. బి క్లాస్, సి క్లాస్ అండ్ 500 రూపీస్ చేయండి ఏ క్లాస్లో, బి క్లాస్లో 300 రూపాయలు చేయండి రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు బ్రేక్ ఈవెన్ అవ్వగా 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వగా ఆయన ప్రాఫిట్లోకి వస్తాడు. సినిమా రన్నింగ్ అవుతుంది, అభిమానులకు పండగ వాతావరణం వస్తుంది, ముందే దసరా వస్తుంది, 7 రోజుల ముందు దసరా పండుగ వస్తుంది. కనుక ఆ దసరా పండుగ ఓజీకి చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.